రామన్ గారు కొంచెం మేడం ఇది సార్ ఓకే సార్ అలా వేరే వాళ్ళు వస్తే మాట్లాడుతున్నాం సార్ మీరు మండలంలో చాలా పెద్దవాళ్ళు సార్ బాగా అనుభవజ్ఞులు చొరవ వచ్చి ఇద్దరు టీచర్లు అపాయింట్మెంట్ అవ్వడం వల్ల మనకు ప్రతిరోజు మనకు యోగా క్లాసెస్ నిర్వహించుకునే అవకాశం కలిగింది, ప్లేస్ దొరికింది. గవర్నమెంట్ మీద కమిషనర్ సమయంలో రావడం మనము ఎంత చేసుకుంటే మార్కెట్లో ఒక ప్రతిరోజు 50 మంది నేర్చుకుంటున్నారు. చాలా మంది యోగా వల్ల బాగుపడే వాళ్ళు మరి హెల్త్ ఇష్యూస్ అయిన వాళ్ళు క్యాన్సర్ చనిపోతారు ఆయుష్ తెలియక చాలా మంది లక్కీగా మీడియా ఈరోజు ప్లాట్ఫామ్ వచ్చింది. అందరికీ అందాలి, అందజేయడానికి నా వంతు నేను కూడా తప్పకుండా పూర్తి సమయము. ఇది చాలా శుభదినం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ యోగా ఇటువంటి శిక్షణ లభించే ప్లేసెస్ ఉంటే బాగుండు. సింగరేణి మండపల్లి గ్రౌండ్లో మంచి సింగరేణి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మా మిత్రులు అక్కడ యోగా ప్రెసిడెంట్ యోగా హాల్ వీళ్ళు కృషి ఎంతో ఉంది. దాన్ని అక్కడ స్టార్టింగ్ గ్రౌండ్లో వీళ్ళు రోజు మ్యాట్లు వేసుకొని యోగా చేసేవారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు మ్యాట్లు కూడా ఇచ్చేవారు. తర్వాత వీళ్ళ చొరవతోటి రిక్వెస్ట్ తోటి అక్కడ యోగా హాల్ని ఇవ్వడం జరిగింది. అక్కడ దాదాపు రోజుకి 50 మంది శిక్షణ పొందుతున్నారు. యోగా ద్వారా చాలామందికి బెనిఫిట్ అవుతున్నారు. అట్లాగే మన ఏరియాలో కూడా ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటే లక్కీగా గవర్నమెంట్ ఇద్దరు టీచర్లకు ప్రొవైడ్ చేసింది. యాక్చువల్గా మా లేడీ టీచర్ శైలజ గారు, మేల్ టీచర్ రామ్మోహన్ సార్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే చాలామంది యోగా నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పీజీ డిప్లొమా టీచర్స్ సార్. అయినా ఎవరికి తెలియదు. అంటే వాళ్ళు చిన్న ఏజ్లోనే వాళ్ళు యోగా పీజీ డిప్లొమా సాధించారు, కానీ నేర్చుకునే వాళ్ళు లేదు, ఉపాధి లేదు. వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని వాళ్ళు యోగాని పక్క పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రోత్బలం వల్ల ఈరోజు సుదినం. మేడంకి ఎంతో సీనియారిటీ ఉంది, చాలా ఆయుర్వేదిక్ పంచకర్మ ఎక్స్పర్ట్. వీళ్ళంతా కూడా వేరే వాటిలలో బిజీ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేయడం వల్ల ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తే 5,000. నేను చాలా మంది అంటే ఇప్పుడు నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నాను ఇక్కడ. నేను డెప్యుటేషన్లో వచ్చాను. అయితే అప్పటి నుంచి నేను క్యాంప్స్ అరేంజ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 క్యాంప్లు అరేంజ్ చేశాను చుట్టుపక్కల. దానివల్ల ఏమైందంటే అసలు ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఉందా అని కూడా, అంటే 40 years నుంచి ఉందంట ఇక్కడ ఎగ్జిస్టింగ్ డిస్పెన్సరీ, కానీ జనాలకి ఇక్కడ ఒక డిస్పెన్సరీ ఉందని కూడా విషయం తెలియదు. సో నేను చాలా పానిక్ అయిపోయాను. సో ఇట్లా కాదు, అట్లీస్ట్ మనం ఒక అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పి దాని గురించి క్యాంప్స్ పెట్టడం జరిగింది. రీసెంట్గా కూడా మన మున్సిపల్ ఆఫీస్లో కూడా పెట్టడం జరిగింది క్యాంప్. దీనివల్ల కొద్ది గొప్ప అట్లీస్ట్ ఒక 15 to 15 మెంబర్స్, మినిమం 15 మెంబర్స్ అయితే వస్తున్నారు. రైట్ నో 15 మెంబర్స్ అయితే వస్తున్నారు. ఇది క్రమేణా ఇంకా ఇప్పుడు ఈ యోగా కూడా దీనికి అనుసంధానం అయింది కాబట్టి ఇది కూడా ఒక లైక్ ఏంటంటే పేషెంట్స్కి ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఆయుర్వేద ఉంది, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అన్న అవకాశం దొరుకుతుంది. సో ఇది చాలా చాలా మంచి అవకాశం. ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. అండ్ యోగా అండ్ ఆయుర్వేద ఇది ఒకటికొకటి అనుసంధానం కలిగి ఉంటుంది అన్నమాట. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటేనే అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేము. సమాజం మంచిగా నడవాలన్నా కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. సో ద మెయిన్ కాన్సెప్ట్, గవర్నమెంట్ కాన్సెప్ట్ కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి అని. సో మనం ఎలాగో ఎమర్జెన్సీకి తప్పదండి అలోపతికి పోవాలి. ఒక చిన్న సమస్యలు వస్తాయి కానీ ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులకి ఉండనే ఉంది.
కానీ జ్వరము, జలుబు వీటికి కూడా అలోపతికి వెళ్తున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. అండ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చెప్తూనే రోగగ్రస్తులకు కూడా ఎట్లా వ్యాధి నివారణ చేయాలి, ఏమేమి పాటించాలి అని కూడా చెప్పబడుతుంది. ఇక్కడ అవగాహన కావాలి అంటే కొన్ని మనం అవగాహన సదస్సులు కూడా ఇంకా ముందు చేసుకుందాము మీ సహకారంతో. అండ్ ఇప్పుడు యోగా ఇన్స్ట్రక్టర్స్ వచ్చారు, మేల్ ఫీమేల్ వాళ్ళని గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. సో ఇది మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్తో పాటు ఈ యోగా అనుసంధానం చేయడానికి ఎందుకు గవర్నమెంట్ ఇంత ప్రోద్బలం చేస్తుంది అంటే దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది అన్న చిన్న కాన్సెప్ట్. అది హాస్పిటల్ అనగానే ఏదో ఒక చిన్న అంటే లైక్ ఇన్సెన్సిటివిటీ అనిపిస్తుంది. కాబట్టి హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్య మందిరాలుగా చేంజ్ చేయడం జరిగింది. అండ్ నేను అప్పుడు 2016 నుంచి కూడా నేను అభ్యాసకురాలుగా నేను కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో యోగా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేశాను. అండ్ మంచిర్యాలలో ఆల్మోస్ట్ అన్ని వేపీ ఫ్యామిలీస్కి నేను పర్సనల్ ట్రైనర్గా వర్క్ చేశాను. ఏ ఫ్యామిలీకి వెళ్ళినా కానీ మినిమం నేను 4 years. అండ్ నేను దాంట్లో కొంతమంది చెప్తాను. రేడియాలజిస్ట్ కీర్తి మేడం ఉంది, మేడంకి నేను 5 years నుంచి యోగా ఇన్స్ట్రక్టర్ని. అండ్ లడ్డా అంకుల్ వాళ్ళు, మన రైస్ మిల్ అంకుల్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ టోటల్ ఫ్యామిలీకి కరోనా అప్పుడు నేను 3 years నేను వాళ్ళకు యోగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు సపరేట్ అవ్వడం వల్ల ఓన్లీ హనుమాన్ అంకుల్కే క్లాస్ చెప్తున్నాను. అండ్ కరోనా తర్వాత వెళ్ళేసి నేను యోగానే కాకుండా నాకు దీంట్లో యోగాలో కాకుండా నాకు ఇంకొంచెం దీంట్లో డీప్గా వెళ్ళాలని యోగాతో కొన్ని వరకు వెళ్తాము. తర్వాత కొన్ని ఆయుర్వేదం సైడ్ రావాలి. ఆ పర్పస్లో నేను యోగా నేను థెరపిస్ట్ని కేరళకి వెళ్ళి థెరపిస్ట్ కూడా చేసి వచ్చాను. కేరళకి వెళ్ళి 1 month అక్కడ ఉండేసి థెరపిస్ట్ కోర్స్ చేసి వచ్చాను. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి స్వాతి ఆయుర్వేదం హాస్పిటల్లో పార్ట్ టైం థెరపిస్ట్గా చేస్తున్నాను. బయట కూడా పేషెంట్స్తో నేను కొన్ని కేసెస్ తీసుకొని సక్సెస్ చేశాను. అండ్ మెయిన్ ఇప్పుడు మోటివ్ వచ్చేసి యోగా గురించి నేను చెప్దామనుకుంటున్నానండి. మినిమం డైలీ 24 hours కదా, 24 hoursలో మీరు మీ వైఫ్కి టైం స్పెండ్ చేస్తారు, మీ పిల్లలకి స్పెండ్ చేస్తారు, మీ సంపాదనకి స్పెండ్ చేస్తారు, నిద్రకి స్పెండ్ చేస్తారు. కానీ మీ ఆరోగ్యానికి ఎవరు కూడా ఒక 1 hour పెట్టుకోవట్లేదు, అస్సలు పెట్టుకోవట్లేదు. మీరు కొంచెం సిక్ అయి మంచంలో పడుకుంటే మీ వైఫ్ మీకు చేస్తుంది. ఒక 1/2 hour చేసిన తర్వాత ఏమంటుంది, లేవరాదు, ఏమవుతుంది, కొంచెం లేసుకో, ఓపిక చేసుకో అంటుంది. పిల్లలు ఏం చేస్తారు, నాన్న నేను హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లలైతే నాన్న నేను ఆయన పంపిస్తే ఆయన చూసుకుంటారులే నాన్న అంటారు. సంపాదన ఎంతవరకు వస్తుంది, ఒక సర్వెంట్ని పెట్టుకొని చేపించే వరకు వస్తుంది. ఎంత డబ్బు ఉంటే లాభం, మనిషికి ఆరోగ్యం లేకుండా కోట్లున్నా కూడా తినని వ్యక్తి ఆ అవసరం డబ్బేమి. అంటే జనరల్గా మనం అందరం ఏదో ఉద్యోగం చేస్తున్నాము, ఏదో వ్యాపారం చేస్తున్నాము, 8 10 తెలియదు, అట్లా మనమందరం మర్చిపోతున్నాం. అది ఎప్పుడు వస్తుంది, మనకేదో ఇబ్బంది అయ్యి మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయిన అరే ఆ రోజు యోగా చేస్తే ఒక 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో నేను యోగా చేసి ఉంటే నాకు ఈ ప్రాబ్లం రాకుంటుండే కదా అనేది అప్పుడు అనుకుంటాం. అప్పుడు అనే బదులు మనము కొంచెం ఆలోచన చేసి మన ఏదైతే మనము ఈ మేడం గారి చాలా క్లియర్గా చెప్పారు. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలైనా మనము ఎంత అంటే అంతకుముందు ఒక 12 సంవత్సరాలకు 16 సంవత్సరాలకు మ్యాచ్డ్ అయ్యేది. ఇప్పుడు 10 సంవత్సరాలు 9 సంవత్సరాల అమ్మాయి కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది, మనం తినే ఆహారం ప్రతిదీ ఏది పొల్యూషన్ అవుతుంది, పొల్యూటెడ్ అవుతుంది. ప్రతిదీ మన మందులతోనే ఇచ్చేస్తున్నాం. దీనికి అనుగుణంగా మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు ఆరోగ్యం మహాభాగ్యం అని. అలాంటప్పుడు మనం కూడా ఈ గవర్నమెంట్ ఎట్లాగూ మనకు వాస్తవంగా మనం ఇంట్లో ఒకవేళ ఒక ఇన్స్ట్రక్టర్ పెట్టుకుంటే మేడం అన్నట్టు నెలకు ఇంతో కొంత మనం తప్పకుండా 5,000 10,000 చెప్పించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి చెప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటిది పూర్తిగా గవర్నమెంట్ మనకు పంపించింది కాబట్టి ఈ అవకాశాన్ని మనమందరం ఇది చాలా శుభదినం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇక్కడ యోగా ఇటువంటి శిక్షణ లభించే ప్లేసెస్ ఉంటే బాగుండు. సింగరేణి మండమరి గ్రౌండ్లో మంచి సింగరేణి వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మా మిత్రులు అక్కడ యోగా ప్రెసిడెంట్ యోగా హాల్ వీళ్ళు కృషి ఎంతో ఉంది. దాన్ని అక్కడ
స్టార్టింగ్ గ్రౌండ్లో వీళ్ళు రోజు మ్యాట్లు వేసుకొని యోగా చేసేవారు. కొత్తగా వచ్చిన వాళ్ళకు మ్యాట్లు కూడా ఇచ్చేవారు. తర్వాత వీళ్ళ చొరవతోటి రిక్వెస్ట్ తోటి అక్కడ యోగా హాల్ని ఇవ్వడం జరిగింది. అక్కడ దాదాపు రోజుకి 50 మంది శిక్షణ పొందుతున్నారు. యోగా ద్వారా చాలామందికి బెనిఫిట్ అవుతున్నది. అట్లాగే మన ఏరియాలో కూడా ఏదైనా ఉంటే బాగుంది అనుకుంటే లక్కీగా గవర్నమెంట్ 2 టీచర్లకు ప్రొవైడ్ చేసింది. యాక్చువల్గా మా లేడీ టీచర్ శైలజ గారు, మేల్ టీచర్ రామ్మోహన్ సార్. ఇక్కడ గొప్పతనం ఏంటంటే చాలామంది యోగా నేర్చుకొని ఇప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పీజీ డిప్లొమా టీచర్స్ సార్. అయినా ఎవరికి తెలియదు. అంటే వాళ్ళ చిన్న ఏజ్లోనే వాళ్ళు యోగా పీజీ డిప్లొమా సాధించారు. కానీ నేర్చుకునే వాళ్ళు లేదు, ఉపాధి లేదు. వాళ్ళు కిరాణా షాప్ పెట్టుకొని వాళ్ళు యోగాని పక్కన పెట్టాల్సి వస్తుంది. గవర్నమెంట్ ప్రోత్బలం వల్ల ఈరోజు సుదినం మేడంకి ఎంతో సీనియారిటీ ఉంది. చాలా ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్, పంచకర్మ ఎక్స్పర్ట్. వీళ్ళంతా కూడా వేరే వాటిలలో బిజీగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేయడం వల్ల ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తే 5,000 పెట్టుకుని పోతే అది 50,000 కావాల్సి వస్తే తెలియదు, లేకపోతే ప్లాట్ అమ్మేసి వైద్యానికి పెట్టాలో తెలియదు. అంత దారుణమైన పరిస్థితి.